గురువుగారు, వారాహి నవరాత్రుల సందర్భంగా మూడవ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారంటారు? అలాగే ఏ రంగు వస్త్రాలు మరియు నైవేద్యాలు సమర్పించాలంటారు? ఆషాఢ శుక్ల పాడ్యం మొదలుపెట్టాం. పాడ్యం అయిపోయింది మొదటి రోజు, రెండో రోజు విధి అయిపోయింది. ఇప్పుడు తదియలోకి వచ్చాం. ఈ తదియ రోజున మనము చక్కగా అమ్మవారికి ఏం చేస్తాము, కొత్తగా కలశం ఏం మార్చం. పసుపు కొమ్మల దండలు ఆల్రెడీ వేసాం. ఇప్పుడు ఆ తమలపాకులో కొత్త పసుపు కొమ్మలు అక్కడ పెట్టచ్చు, ఎండు ఖర్జూరము అదేను. లేదా దండ కింద కట్టేస్తామంటే వేయండి. కలశంలో అదంతా ఊడిపోకుండా గుడ్డ అది పడిపోకుండా చూసుకొని జాగ్రత్తగా వేయండి. మళ్ళీ కాటన్ తీసేస్తాము, దూదే తీసేసి దీపారాధనకి దీపారాధనకి తీసేసి చక్కగా నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. నువ్వుల నూనెను ఆవాల నూనె నువ్వుల నూనె నెయ్యి కామన్, ఈ రెండు. ఇక ఎక్స్ట్రా పండితులు ఎక్కువైపోయారు కాబట్టి నవమూలిక తైలాలు, ఎర్రని ఒత్తులు, నల్లని ఒత్తులు ఏం వేయకూడదు, తెల్ల ఒత్తులు. ఇంకా ఎలవుడు కొంచెం ఆవాల నూనె అంటున్నాం. పోనీ అందులో కొంచెం ఆవాల నూనె దొరుకుద్ది కాబట్టి ఆవ నూనె. పోనీ ఆమదం శత్రుపీడ కోసం అన్నారు. పోనీ ఆమదం కొంచెం చీపు, పర్వాలేదు, శత్రుపీడ పోతుంది ఆమదం చేస్తే. నవమూలిక తైలం ఒక 1000 రూపాయలు చెప్తారు, మళ్ళీ అందులో ఒరిజినల్ అంటారు, ఇదంటారు. ముందు ఎంతంత ఆర్భాటాలు అవసరం లేదనమాట అమ్మవారికి. ఏ నూనెతో చేసినా సేమ్ ఫలితం, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దాన ధర్మాలు చేయాలి. దాన ధర్మాలు సాధువులకి, వికలాంగులకి, పేదవారికి, తర్వాత అవసరంలో ఉన్నటువంటి వాళ్ళకి దాన ధర్మాలు. పేద, వికలాంగ, తర్వాత అనాథ, సాధువులకి దాన ధర్మాలు చేసుకోవాలి. ఇది మర్చిపోకూడదు. ఇక పూజా పద్ధతి దగ్గరికి వచ్చేసరికి కుంకుమార్చన చేస్తాం వారాహి అమ్మవారికి. ఓం వారాహ్యై నమః, ఓం గ్లౌం వారాహ్యై నమః, అది అలాగన్నా పర్లేదు, గ్లౌం బీజంతోనైనా. ఓం గ్లౌం నమః ఉత్తి గ్లౌం బీజానికన్నా చేయొచ్చు. చేస్తూ ఆ అమ్మవారి కలశం దగ్గర శుభ్రంగా ఈ యొక్క తమలపాకులో వినాయకుడిని తయారు చేసుకొని అక్కడ పెట్టుకొని, ఆ రోజు పుష్పాలు ఈ సీజన్లో ఏ చెట్లు దొరికితే ఆ చెట్లు, మనం గన్నేరు, తర్వాత మల్లెపూలు, కనకాంబరాలు, ఏ పుష్పాలు అయితే ఆ పుష్పాలు. అమ్మవారు వారాహి అమ్మవారికి ఎర్రని రంగు పుష్పాలంటే చాలా ఇష్టం. అలాగే అవి పెట్టిన తర్వాత చక్కగా వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం ఉంది. వారాహి అమ్మవారికి స్తోత్రాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ చేసిన తర్వాత చక్కగా మనం పులిహార అయిపోయింది. తర్వాత మూడో రోజున దద్దోజనం. ఎవరెవరో చెప్పారని చెప్పేసి అమ్మవారి తీవ్ర ఉపాసకురాలు, చాలా కోపంగా ఉంటుంది అని మేకలో కోళ్ళని కొయ్యకూడదు, తోలు తీసేస్తుంది అమ్మవారు. దుర్గాదేవి కూడా నవరాత్రుల్లో ఎవరు కొయ్యరు. ఆఖరి రోజున దసరా రోజున కోసుకొని తినేస్తారు. అక్కడ కూడా చేయకూడదు అసలు బలులు అనేటటువంటి అమ్మవారు ముట్టుకోదు. మీకు కావాల్సి సపరేట్గా మీరు కోసుకొని తినేయండి అంతే, అమ్మవారి పేరు చెప్పకూడదు. తర్వాత ఈ యొక్క వారాహి అమ్మవారికి చక్కగా కుంకుమార్చన అది చేసిన తర్వాత పళ్ళు, రకరకాల పళ్ళు ఉన్నాయి. నిమ్మకాయల దండ కూడా వేసుకోవచ్చు, నిమ్మకాయలు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నిమ్మకాయల దీపంలో దీపారాధన. మళ్ళీ నిమ్మకాయ దీపాలు దేవాలయంలోనే చేయవలను, ఇంట్లో చేయరాదు. ఈ పండితులు వచ్చేసి శాస్త్రాలు చెప్పేస్తున్నారు. ఇలాంటి ఏమి కుదరదు, తోలు తీసేస్తుంది. ఒక మహానుభావుడు చెప్పేవాడు, ఏమండి వారాహి అమ్మవారు తల్లి కాదు పినతల్లి, పినతల్లి తల్లిలా చూస్తున్నాయంటే అసలు ఆ పోలికలు అసలు అలాంటివి చెప్పకూడదు అనమాట. తీవ్ర సాధన పోనీ వాళ్ళు ఏమైనా వారాహి అమ్మవారు తీవ్ర సాధన చేశారా, పోనీ వాళ్ళకి ఏమైనా తెలుసా, సాధన చేసి చెయ్యొద్దు అని చెప్పాలి. అంటే ఇక్కడ డివైడ్ అయిపోయింది అనమాట. ఇదివరకు కాలంలో ఇప్పుడు తగ్గినలే. అందువలన ఏ అమ్మవారినైనా చేయొచ్చు అమ్మ. తీవ్ర సాధన ఇలాంటివి ఏ ఉండవు. మన కోరికలు ఆవిడ ఎందుకు తీవ్రంగా ఉందంటే, భండాసురుడి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆమె లలితాదేవి యొక్క సైన్యాధ్యక్షురాలు ఆమె, అందుకని కోపంగా ఉంటుంది. ఆ మిలిటరీ కమాండర్, ఇప్పుడు ఇలా బ్రిగేడర్స్, కమాండర్స్ వీళ్ళంతా కూడా సీరియస్గా ఉంటారు. ఆర్మీ వాళ్ళంతా కూడా వాళ్ళ పిల్లలతో నవ్వుతూ మాట్లాడరా, ఫ్రెండ్స్తో మాట్లాడరా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ బ్రిగేడర్లు, కమాండర్లే, మాట్లాడతాం, జోకులు వేసుకుంటారు, మనలోనే ఉంటారు. ఎంప్లాయీస్ దగ్గర కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. ఫైర్ అంటారు, అంటే కాల్చి పారేయడమే, ఇంకేం ఉండదు. అవతల వాడు బ్రిగేడర్, వాళ్ళ అసిస్టెంట్ వింగ్ కమాండర్స్, స్క్వాడ్రాన్ లీడర్లు కాల్చేయండి అంటే కాల్చేయడమే. ఇంకా అందువలన వారాహి అమ్మవారు అందుకు తీవ్రం అన్నారు, అందుకు డేంజర్ అన్నారు. ఎందుకనంటే ఇప్పుడు మనము ఆర్మీ, మిలిటరీ స్కూల్స్, కాలేజెస్ ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు నన్ను వెళ్ళనిస్తారు కానీ నా ఫ్రెండ్స్ని వెళ్ళనివ్వరు కదా.
ఒకసారి వెళ్ళకపోతుంటే అలాగా వాగ్వివాదాలు జరుగుతాయి కదా. మనం ఈ యొక్క వీళ్ళతో ఆర్మీ సెక్యూరిటీ వాళ్ళతో గొడవ పెట్టుకున్నప్పుడు మీ సెక్యూరిటీ ఆఫీసర్ని పిలవయా అన్నాను నేను. వాడేం చేశాడు, పిలిచిన తర్వాత ఈ ఆర్మీ వాడు సెక్యూరిటీ వాడు నాతో వాదన చేసుకుంటున్నాడు. వాళ్ళు పిలిస్తే మహేష్ శర్మ సార్ వచ్చారు, నా ఫ్రెండ్ ఆయన కమాండరు, టర్నన్ సార్ కమాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బేగంపేట లోపలికి అంటే నన్ను తీసుకెళ్లారు. అప్పుడు మహేష్ శర్మ సార్ అని ఆయన వింగ్ కమాండర్, ఆయన ఏమన్నారు, ఏ మూర్తి వాళ్ళు గన్నులు పట్టుకుని ఉంటారు, వాళ్ళు 4th క్లాస్ ఎంప్లాయీస్, వాళ్ళు బుర్ర పనిచేయదు, కాల్చేస్తే ఏం చేస్తాం, అందువల్ల ఎప్పుడు కూడా దెబ్బలాట్లు పెట్టుకోకూడదు, మనం ఆర్గ్యుమెంట్ పెద్ద గొప్ప అనుకుంటాం కదా, కాల్చేస్తారు వాళ్ళు, ఎందువలన వాళ్ళకి బుర్ర పనిచేయదు. వారాహి వాళ్ళ కమాండర్ ఆదేశమే వాళ్ళకి మెయిన్. యుద్ధరంగంలో ఉన్నటువంటి వారాహి అమ్మవారి గురించి చెడ్డగా చెప్పారనుకో ఏసే అంటదంతే. చెప్పిన వాళ్ళని అమ్మవారిని పూజ చేయకూడదు, తీవ్ర సాధన అమ్మవారు అని తెలిసి తెలియంది చేశారనుకో వేసారేంటి అంటది అంతే అమ్మవారు, వాళ్ళు వేసేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియనటువంటి ఉపాసనల గురించి మాకు తెలియదు అని అంటారు. ఇప్పుడు మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారు, చాగంటి గారు, వీళ్ళందరూ ఉన్నారు పాపం. వాళ్ళు ఇలాంటి టాపిక్స్ వీళ్ళు చేయొచ్చు వీళ్ళు చేయకూడదు ఏం చెప్పరు, మామూలుగా చెప్పుకెళ్ళిపోతారు. లలితా సహస్రనామాలతో కూడా చేసుకోవచ్చు అమ్మవారికి. సో ఈ అమ్మవారికి లలితా సహస్రాలు చేసుకోవాలా, వారాహి అమ్మవారి స్తోత్రాలు చదువుకోవాలా, నిమ్మకాయ డప్పల్లో ఆరాధన చేసుకోవచ్చు. నైవేద్యం వచ్చేసరికి 3వ రోజు అయిపోయింది కదా. ఇప్పుడు ఏమిటి పెట్టాం, మొదటి రోజున పాయసం పెట్టాం, 2వ రోజున పులిహార పెట్టాం. ఇది 3వ రోజా 4వ రోజా? 3వ రోజున కొంచెం చల్లబడాలి కదా, అందువలన దద్దోజనం పెడతాం అమ్మవారు. శత్రువులతో ఆమె తీవ్రం, భక్తుల దగ్గర ఆమె వరాలు ఇస్తుంది, చల్లని ఇది ఏసీ. ఇప్పుడు మనం ఎలాగో ప్రతి ఇంట్లోనే ఏసీ ఉంటుంది కదమ్మా చల్లగా, అందువలన కోపంగా ఉన్న దేవతలకు ఏం చేస్తారు, ఏసీ అని చేస్తాం. ఇప్పుడు ఏసీ లేకపోతే చేయలేకపోతున్నారు ఎవరు పనులు. అలాగే అమ్మవారికి పెట్టేటటువంటి పూజ మా గురువు గారు పురాణమంటి రాధాకృష్ణ గారి మూర్తి గారు మేము ఊళ్ళో వెళితే భక్తుల ఇంటికి వెళ్తే అమ్మ కొంచెం పువ్వులు ఇవ్వమ్మా అంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసింది, కుంకుమ ఇవ్వంటే కుంకుమ పసుపు అన్ని ఫ్రిడ్జ్లోనే పెడేస్తున్నారు. మా గురువుగారు నవ్వారనమాట. ఇప్పుడు అంతా సిస్టమ్ మారిపోయింది. నిమ్మకాయలు దేవుడు పూజ చేసేవన్నీ ఫ్రిడ్జ్లో పెడుతున్నాం కదా, పసుపు కుంకాలన్నీ పెడేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ హోమం చేసేటప్పుడు ఇదివరకు మా గురువుగారు మిరియాలది తెండానంటే మిరియాలు ఎలాగా అడిగారు, ఇచ్చింది. తర్వాత ఇంకేంటి ఇంకెందుకు ఈయన అన్నీ అడుగుతున్నాడని చెప్పేసి పోపు సామాన్ డబ్బా ఉంటుంది కదా, ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసేస్తున్నాం ప్రత్యేకరాకి, వారాహికేమో పసుపు కొమ్మలు వేసేస్తున్నాం, మిరియాలు వేసేస్తున్నాం, ఇలా అన్ని రకాలు మసాలా సామాన్ అంతా కూడా వేసేస్తున్నాం. ఈయన ఇంకెందుకు వచ్చిందని మసాలా డబ్బా తెచ్చి పెట్టేసింది ఆమె. ఇప్పుడు ఆ మసాలా డబ్బా పూజలే ఇప్పుడు ఈ వారాహి పూజలు అనమాట. వారాహి ప్రత్యంగర అన్ని మసాలా డబ్బాలో ఏమేమి ఉన్నాయో తెల్ల ఆవాలు గసగసాలు అన్నీ వేసేస్తున్నాం హోమాల్లోకి. కాబట్టి 3వ రోజున చాలామందికి తెలియక ఏమండి హోమం చేయాలండి, ఏమండి తర్పణం చేయాలా అండి, ఏమండి మంత్రోచ్చారణ తర్వాత హోమము 10% హోమము, ఆ తర్వాత దాంట్లో 10% తర్పణం, ఇవేమీ చేయక్కర్లేదు. శుభ్రంగా కుంకుమ పూజ చేస్తే చాలు. తర్వాత అక్కడ తర్పణాలు నీకు అంతకీ చేయాలనుకుంటే పాలు తమలపాకుతో ఓం వారాహి అని వాడవచ్చు. హోమాలకు డబ్బులు అంత ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరెవరో హోమాలు చేసేయండి, మీకు ఇంద్ర పదవి వచ్చేస్తుంది, లేకపోతే సీఎం పదవి వచ్చేస్తుంది, ముందు నువ్వు చేసి నువ్వు సీఎం అయిన తర్వాత నాకు చెప్పమనండి, మేము చేసేస్తాం మీకు సీఎం, మేము చేసేస్తాం మీకు మీ అదృష్టాలని ముందు ఆడే అదృష్టాలు మార్చుకోమనండి. ఆ రోజు సాయంత్రం వాడు పెళ్ళం తంతుంది చెప్పేవాడు పెళ్ళం, అది ముందు నువ్వు తనకుండా చూసుకోరా నాయన అని చెప్పండి. అంటే కమర్షియల్ అయిపోయింది కాబట్టి ఇంత విడదీసి చెప్పాల్సి వస్తుంది. అమ్మవారిని దూరం చేసే ఈ విధానాలు చెప్పకూడదు. కాబట్టి చక్కగా మీరు చక్కగా అమ్మవారికి ఇంట్లోనే కుంకుమార్చన చేసుకుని హారతి ఇచ్చుకోవడం. మళ్ళీ హారతిలో కూడా కొత్తగా పెట్టేశారు, నంది హారతి, సింహహారతి, చంద్రహారతి, ఈ రకరకాల హారతులు. కర్పూర హారతి ఇస్తే చాలు, మళ్ళీ అందులో చందనం, పచ్చకర్పూరం. నేను కూడా చెప్తున్నాను అందుకే చెప్తున్నాం హారతి. వాళ్ళందరూ చెప్తున్నప్పుడు మరి వాళ్ళు ఒక్కోసారి తిట్టినా ఒక్కోసారి మామూలుగా చెప్పాలిగా, అందుకని పచ్చకర్పూరంతో హారతి చేస్తే చాలు. వాళ్ళు ఏదో ఆ గుళ్ళల్లో వాళ్ళు అట్రాక్ట్ చేసుకోవడం కోసం ఈ సామాన్ కొంటారు, ఒక 1000 రూపాయల సామాన్. నంది హారతి, సింహారతి, కొబ్బరికాయ హారతి, అట్రాక్షన్ ఉండాలని కొబ్బరికాయ హారతి. వీళ్ళు కూడా అవి చూసి జనం పోగొడుపుతారు, ఎన్ని హారతులు ఇచ్చేసారండి, నక్షత్ర హారతి ఇన్ని. అది గుడి కాబట్టి అలాగే అట్రాక్ట్ చేస్తాం, డెకరేషన్ అంతా. అవన్నీ అవసరం లేదు, ఇంట్లో మామూలు హారతి ఇచ్చి మనం చేసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలమ్మా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.